హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు నైట్ షూట్ చేశానమాట. 8 అవుతుండే అప్పుడు అనుకోకుండా షూట్ చేశాను. అంటే జస్ట్ కొంచెమే వీడియో అండి ఇది, కొంచెమే షూట్ చేశాను. అప్పటికప్పుడు అనుకొని షూట్ చేసిన వీడియో అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అసలు నేనేమి షూట్ చేయలేదు. మార్నింగ్ నేను వంట చేశాను, బట్ అంత ఇంట్రెస్ట్ లేకుండే అండి. వ్యూస్ తగ్గిపోతే అస్సలు చేయాలనిపించదు, షూట్ చేయాలనిపించదు, వీడియోస్ అప్లోడ్ చేయాలి అనిపించదండి. మంచిగా నిన్న మొన్న మంచి వ్యూస్ వచ్చినాయి. ఒక 4-5 డేస్ నుంచి కొంచెం తగ్గిపోయినాయి అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా షూట్ చేయాలి అంటే అసలు చేయబుద్ధి కాదండి. వ్యూస్ రావట్లేరు, సబ్స్క్రైబర్స్ రావట్లేరు అనిపిస్తూ ఉంటుంది, డిసప్పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కష్టమా అంటే కష్టమే అండి. అంటే ఎవరి కొరకు వాళ్ళు కష్టపడతారు. బట్ ఏంటంటే వీడియో చేసుకోవడం కూడా కష్టమా అనుకోవద్దు, చాలా కష్టం ఉంటుంది. ఇంకా ఇలాంటప్పుడు మనకి కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి అండి, వ్యూస్ అనేది ఉండాలి, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ రావాలి. కొంచెం అనుకున్నంత కాకపోయినా కొంచెమైనా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది అనమాట. చేయొచ్చులే అనిపిస్తూ ఉంటుంది, ఎంత చేసిన వ్యూస్ రావట్లేదు అనిపిస్తుంది. ఓకే, ఇక అట్లా అనుకొని నేను పొద్దున ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఫస్ట్ ఇడ్లీ పిండి కలిపి పక్కన పెట్టేశాను కదా. ఇక్కడేమో నేను సొరకాయ కర్రీ అండి మార్నింగ్ చేశాను. ఇది ఇక చెప్పాను కదా షూట్ చేయలేదని, ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. బాగుంటుంది సొరకాయ కూర, చాలా బాగుంటుంది. వేడన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ కాబెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి వర్షం వస్తుంది, పెద్ద వర్షం కాదు, చాలా చిన్న వర్షం, జల్లు, మబ్బు, వెదర్ క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉండే. అందుకని చెప్పేసి నేను వేడి వాటర్ అయితే ఇక కాబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి వేయించాలి అన్నా, ఉడకబెట్టాలి అన్నా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాను. ఇట్లా కట్ చేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి, బాగుంటాయి. ఓకే, చూసారు కదా, ఇది కొంచెం కారం ఎక్కువే ఉంటుందండి. పచ్చిమిర్చి టమాటో నేను బాగా పల్లీలు వేసి చేస్తాను, అవి లేకుండా ఇంట్లో అయిపోయినాయండి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా, ధనియాలు, చెక్క లవంగా కాదు, ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, ఎల్లిపాయలు వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకోసమని చెప్పేసి నేను చేస్తున్నాను. సొరకాయ కూర చేశాను, నేను ఒకదాన్నే తింటాను, ఆయనకి ఇష్టపడే సొరకాయ కూర, అందుకని పచ్చడి చేద్దామని చెప్పేసి నేను ఇదైతే చేస్తున్నాను అనమాట. కూరగాయలు అన్నప్పుడు అన్నీ తినాలి అండి, హెల్త్కి మంచిది కదా. ఇక ఎవరిష్టం వాళ్ళది. సొరకాయ కూర అంటే నచ్చదు, బీరకాయ కూర అంటే నచ్చదు, వంకాయ కూర అంటే నచ్చదు. కూరగాయలుగా తిననప్పుడు మనం ఇంకేం తింటాం కదా అండి. ఓకే, నేనైతే ఇక చూడండి, నాకు ఇక్కడ కొంచెం టమాటో కొంచెం పుచ్చిపోయిన దానిలాగా అనిపించింది. టమాటోస్ అయితే చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి అండి, అందులో వైట్ వైట్ పురుగులు ఉంటాయన్నమాట. ఇది వర్షాకాలం కాబట్టి బ్యాక్ సైడ్ ఉంటుంది టమాటోకి హోల్ లాగా, అందులో నుంచి వస్తూ ఉంటాయి పురుగులు. చూసి కట్ చేసుకోవాలి, వైట్ వైట్ పురుగులు ఉంటాయండి. అస్సలు చూసినా అంటే మళ్ళీ టమాటో నెల వరకు కొనబుద్ధి కాదు నాకైతే. ఓకే, నేనైతే గట్టిగా టమాటోస్ తీసుకొచ్చాను, అయినా సరే ఒకటి డ్యామేజ్ అయిపోయింది. ఎంత మంచిగా తీసుకొచ్చినా ఇక ఒకటి ఖరాబ్ అయిందంటే మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. చూసి వండుకుంటే బెటర్. ఓకే, నేనైతే ఇక్కడ కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కొంచెం పుదీనా, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఎల్లిపాయలు, టేస్ట్ సరిపడా సాల్ట్, దానిపైన కొంచెం ఆయిల్ వేసాను కదా. చూడండి, ఇంకా దీన్ని మంచిగా ఉడికించుకున్నాను, లో ఫ్లేమ్లో ఉడికించుకొని మంచిగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే ఓకే, అది బాగుంటుంది. నేను చూడండి, ఈ గరిటె ఉందా, దీంతో మొత్తం చిదిమేసాను, దాన్ని మొత్తం పేస్ట్ లాగా చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. నేను చెప్పలేను, అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది.
ఇది రోట్లో వేసి దంచుకుంటే మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో ఈ గంటెతోటి రుబ్బుకుంటే ఆ టేస్ట్ వచ్చిందనమాట. మిక్సీలో వేస్తే అది వేరే టేస్ట్, అది కూడా బాగుంటుంది. బట్ ఇట్లా వేసాను, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. మెత్తగా మెదగాల్సిన పని లేదండి. ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు. ఓకే, చూసారు కదా, నేనైతే వేడన్నం వేసుకొని తినేస్తాను. చాలా చాలా బాగుంటుంది. కొంచెం అన్నం పెట్టేసుకొని ఎక్కువ వేసుకొని, కారం లేదు ఏం లేదండి, స్పైసెస్ అంటే ఫ్లేవర్స్, కొత్తిమీర పుదీనా ధనియాలు ఇవి ఉన్నాయి కదా, వీటి ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అనమాట. అంత ఈక్వల్గా ఉంది, కారం పులుపు ఉప్పు ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే కొంచెం వేసుకున్నాను. దీన్ని కూర అని చెప్పను, పచ్చడి అని చెప్పను, పచ్చడి కిందకి వస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఎల్లిపాయలు అవి వేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చూస్తున్నాను. అసలు కలుపుతుండే మంచి స్మెల్ వస్తుందండి, సూపర్ నచ్చింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.